హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఈరోజు ట్యాంక్ బండ్ మీద రెండో రోజు విజయవంతంగా స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక అద్భుతమైన ప్రదర్శన చేసింది. దాని తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. వాటితో పాటు హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన స్టాల్స్ కూడా ప్రారంభమయ్యాయి. వాటితో పాటుగా ఈరోజు సాయంత్రం 7 గంటలకి తెలంగాణ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో కూడా ఒక కన్సర్ట్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దాంతోపాటు ఇక్కడ అనేక తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవి రాత్రి 9-10 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేపు డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర సాయంత్రం 5 గంటలకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంది. ఆ తర్వాత 5:30 నుంచి ఒక 45 నిమిషాల పాటు కూడా ఇక్కడ ప్రజావేదిక పేరుతో ఒక ప్రజాసభని నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసు వారు కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ భద్రతా ఏర్పాట్లు కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 9 గంటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇవాళ రెండో రోజు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ దగ్గర కూడా జనాలతో కిటకిటలాడుతూ కోలాహలంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు మనం ప్రజల దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అమ్మ నమస్తే, చెప్పండి మీరు ఇక్కడ ఏం స్టాల్స్ ఏర్పాటు చేశారు, వాటిలో ప్రత్యేకతలు ఏంటి? నమస్తే అండి, నా పేరు శకుంతల. నేను జైరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వచ్చాను. నాకు ఈ స్టాల్ ఇప్పించింది మెక్మా వాళ్ళు ద్వారా నేను వుడ్ క్రాఫ్ట్ చేస్తాను జైరాబాద్లో. అది మార్కెటింగ్ కోసము మన తెలంగాణ ఉత్సవాలు ఉంది కదా, దాన్ని పార్టిసిపేట్ చేయడానికి మనకి ఇక్కడ పిలిచిండ్రండి. దీనివల్ల మనకు మంచి మార్కెటింగ్ అవుతుంది, మంచి సేల్స్ కూడా అవుతున్నాయి. మన ఈ సెలబ్రేషన్లో పాల్గొంటున్నాం, దానికి కూడా మనం ధన్యవాదం తెలుపుతున్నాం సీఎం గారికి. ఏమేమి ఉంటాయమ్మా మీ దగ్గర? వుడ్ క్రాఫ్ట్ అండి, గణేష్, అశోక పిల్లర్, అగరబత్తి, కీ చైన్స్, మాలాస్, పెన్ స్టాండ్, వుడ్ ఐటమ్లో మీ ఎనీథింగ్ ఏం కావాలంటే అది దొరుకుతాయి. మనం ఆర్డర్స్ పైన కూడా చేసిస్తాం. మనం ఇవన్నీ మీరు చేత్తో తయారు చేస్తారు, ఏదైనా మిషనరీ యూజ్ చేస్తారు? చేతితో తయారు చేస్తాను, మొత్తం హ్యాండ్ వర్క్ మొత్తం. ప్రపంచంలో ఎక్కడైనా హైదరాబాదీ దమ్ బిర్యానీ పేరు చెప్తే గుర్తొచ్చేది మీ ప్యారడైజ్. ఈ ప్యారడైజ్ స్పెషాలిటీ ఏంటి? మీరు ఇక్కడ స్టాల్ పెట్టడం వల్ల ఏంటి బెనిఫిట్? మనందరికీ తెలుసు ప్యారడైజ్ అంటే హైదరాబాద్ అంటే ప్యారడైజ్ అని చెప్పేసి. మన తెలంగాణ స్టేట్కి బిర్యానీ తినడానికి ప్రతి వ్యక్తి వస్తే బిర్యానీ అనే స్మెల్ రాగానే మనకు గుర్తొచ్చేది ప్యారడైజ్. గత 75 సంవత్సరాలుగా మన ప్యారడైజ్ నుంచి బిర్యానీ అందిస్తున్నాం. మన ప్యారడైజ్ని దమ్ బిర్యానీ చాలా ఫేమస్. అలాగే ఈ మధ్యకాలంలో చాలా రకాల రుచులు కూడా మేము అందించడం జరిగింది. అతి తక్కువ ధరలో సామాన్యుడు తీసుకునే యొక్క ఎవరైతే కేటగిరీ ఉంటారో ఆ కేటగిరీ అందరికీ, అంటే మధ్య తరగతి పేద వాళ్ళందరూ కూడా ప్యారడైజ్ బిర్యానీ అందుబాటులో తీసుకొచ్చాము. మనకి హైదరాబాద్లో మొత్తం 34 బ్రాంచ్లు ఉన్నాయి. అది కాకుండా 5 స్టేట్లో మనకి మొత్తం 64 బ్రాంచ్లు ఉన్నాయి. మనకి ఏ చోటుకి వెళ్ళినా సరే మన హైదరాబాద్ బిర్యానీని అందిస్తాం, కానీ అక్కడ టేస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయం మనం. అంటే ప్రతి ఒక్క స్టేట్లో కూడా మనం ప్యారడైజ్ బిర్యానీ అందిస్తాం. కానీ ఈ సంవత్సరం మన యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి ప్యారడైజ్కి కస్టమర్ వస్తాడు. ఈసారి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అయితే కార్నివాల్ సంవత్సరంగా చేసుకున్న కార్యక్రమంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేమే ప్రజల దగ్గరికి వచ్చాము. ఎందుకంటే మారుచులు అందించడానికి. దీనికి గాను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్యారడైజ్, థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్. అమ్మ చెప్పండి, మీరు ఏం స్టాల్స్ ఏర్పాటు చేశారు? మీ దగ్గర స్పెషాలిటీస్ ఏముంది? మా దగ్గర పట్టు చీరలు స్పెషల్ సార్. అది కూడా గద్వాల్ పట్టు కూడా చాలా స్పెషల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. హ్యాండ్లూమ్ సార్, అది మొగ్గ మీద నేసిన చీర. టవల్స్, వరంగల్ టవల్స్ సార్, అవి కూడా హ్యాండ్లూమ్ టవల్స్ ఉంటాయి. కాటన్ శారీస్ ఉంటాయి, హ్యాండ్లూమ్ సార్. మొత్తం మిషన్ ఏమి ఉండదు సార్, మొత్తం మేము నేసేటోళ్ళం సార్. మా కుల వృత్తే అది. నమస్తే అమ్మా, చెప్పండి మీ స్టాల్లో ఏం అమ్ముతున్నారు, మీ స్పెషాలిటీ? గుడ్ ఈవినింగ్ సార్, మాది వచ్చేసి హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ సార్. సో ఇవి వచ్చేసి శిల్పారామంలో కూడా మా స్టాల్ ఉంది. సో ఇది వచ్చేసి మేము హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ తయారు చేసి అమ్ముతాం. సో రెగ్యులర్గా దొరికేటి ఇవి చైనా మాల్ ఇవి దొరుకుతాయి, కానీ ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ కాబట్టి మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఇవి మేము సేల్ చేస్తుంటాం సార్. ఈచ్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది, కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చి 50 రూపీస్కి అమ్ముతున్నాం సార్. సో ఇవన్నీ ప్యూర్లీ హ్యాండ్మేడ్ అంటారు? ఇవన్నీ ప్యూర్లీ హ్యాండ్మేడ్ అనమాట. ఇంకా మీకు ఎక్కడెక్కడ స్టాల్స్ ఉన్నాయి? శిల్పారామంలో ప్రజెంట్ అవుతుంది సార్, ఉప్పల్ శిల్పారామంలో ఉంది. ఇప్పుడు ఇది జిఎన్సిహెచ్ ద్వారా మాకు డ్వాకా మహిళల ద్వారా ఇక్కడ ఒక స్టాల్ పెట్టాల్సి వచ్చింది, నిన్నటి నుంచి ఉంది. ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయేమో? లేదు సార్, చాలా రీజనబుల్. అందరి దగ్గర ఈ ఐటమ్ ఉండాలి, మన ఇండియన్ ట్రెడిషన్ ఐటమ్ అందరి ఇళ్ళలో ఉండాలి అన్న దీంతో ఈచ్ మాకు చేయడానికి 20 మినిట్స్ పడుతుంది, బట్ 20 రూపీసే పెట్టాం సార్. ఇది బ్రదర్ నమస్తే, చెప్పండి ఇక్కడ మీ స్టాల్ ఏర్పాటు చేశారు, దాంట్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, అసలు మీ నీలోఫర్ కేఫ్ యొక్క గొప్పతనం ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ విజయోత్సవంలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది.
సో అందరికీ తెలిసింది హైదరాబాద్ అంటే చాయ్ కదా. సో ఆ చాయ్ స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేయడము, నియర్ టు సెక్రటరీ దగ్గర ట్యాంక్ బండ్ అంటే అందరికీ తెలిసిందే, పర్యాటకులు అందరూ వచ్చి వెళ్ళే ప్లేస్ కాబట్టి. సో ఈ ప్లేస్లో మేము చాయ్, బన్ మస్కా, కుకీస్, అలాగే మా స్పెషలైజేషన్ అయిన టీ పౌడర్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇంకా దగ్గర తీసుకురావడం జరిగింది. ఈ పండగ వాతావరణంలో అంటే ఈ వాతావరణంలో మా చాయ్ తాగుతూ ఈ ఎయిర్ షో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగే ఇక్కడ ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా చూస్తున్నారు. సో ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. అలాగే మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. మేము కూడా ఒక సైడ్ నుంచి ఎంజాయ్ చేస్తున్నాము అండ్ యాజ్ వెల్ యాజ్ మా ప్రోడక్ట్ కూడా సేల్ చేస్తున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు దిస్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. ये पिस्ता हाउस का स्पेशलिटी क्या है? आपका स्टॉल में क्या क्या स्पेशल है? सर ये तो अपना पिस्ता हाउस जो है सर 25 ईयर लेगेसी है सर. पिस्ता हाउस 25 ईयर्स हो गया सर. और पिस्ता हाउस में स्पेशल अपनी ज़ाफ़रानी मटन बिरयानी है, ज़ाफ़रानी चाय है, ज़ाफ़रानी कबाब है, ज़ाफ़रानी प्लाटर है, चिकन प्लाटर है, अपने तंदूरी प्लाटर है साहब. और अपने ज़ाफ़रानी ये बिस्किट्स वगैरह भी है. और ये स्टॉल के अंदर सर ये अपन बिस्किट्स रखे और मॉकटेल्स है, स्नैक्स है, बिरयानी है. अब ये स्पेशल है साहब पिस्ता हाउस का. ये तो हम यहाँ स्टॉल के अंदर लगा है. इससे हट के आप जाएंगे तो टोटल मिला के 51-52 आउटलेट्स है अपने हैदराबाद के अंदर. और हर जगह साहब एक अपना यूनिक टेस्ट है साहब. जैसा कि ज़ाफ़रानी चाहिए, ज़ाफ़रानी उसका यूनिक टेस्ट है. और कबाब है और अपने ज़ाफ़रानी मटन बिरयानी बहुत मशहूर है साहब अपनी पिस्ता हाउस की. तो पब्लिक को ये बोलूँगा साहब, तो आइए कभी पिस्ता हाउस का हमारी मटन बिरयानी और चाय वगैरह टेस्ट करिए साहब. ప్రియా పచ్చళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. దేశ విదేశాలకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ మీరు స్టాల్ ఏర్పాటు చేశారు. మీ దగ్గర ఏం స్పెషాలిటీస్ ఉన్నాయో, ఏం అమ్ముతున్నారు? స్పెషల్ సార్ మిలెట్స్ సార్. మిలెట్స్ ప్రియా సబల్ అని బెస్ట్ కొత్తగా లాంచ్ అయినాయి. ఈ కుకీస్, మిలెట్స్లో కుకీస్, మిలెట్స్ ప్రోటీన్ బార్ చాక్లెట్స్, ఈ మిలెట్స్ ఐటమ్ సార్. జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేసి 2 మినిట్స్లో తినేయాలి. ఇది మిలెట్స్ పోహాలు, చాలా మిలెట్స్ ఐటమ్సే ఉన్నాయి సార్ ఇక్కడ. సబలా ఫుడ్స్ అని లాంచ్ చేశారనమాట. దీనిలోన మొత్తము ఇన్స్టంట్ మిక్సెస్, పౌడర్స్ ఏంటంటే జస్ట్ వేడి నీళ్ళు వేసుకొని తినేయడం అవుతుంది అనమాట. అట్లనే ఇట్లా పోహాతోటి మిలెట్స్ అంటే ఇప్పటి కాలంలో ఉన్న కొత్త రకంగా ఇక్కడ వెరైటీగా తింటున్నారు కదా, ఆ విధంగా మిల్లెట్స్ తోటి అన్ని రకాల ఫుడ్స్ తయారు చేశారనమాట. తయారు చేసి ఇప్పటి తరానికి అందజేస్తున్నారు. నమస్తే అండి. చాట్ పేరు చెప్తే, పానీపూరి పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్లో గోకుల్ చాట్. సో గోకుల్ చాట్ మీదే కాబట్టి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేస్తారు. దాని గురించి విశేషాలు చెప్పండి. ఏమండి, మా నియర్లీ 50 ఇయర్స్ కంప్లీట్ హైదరాబాద్ ఓపెన్ చేసి మేము క్వాలిటీ డెకరేషన్ మీద ఇంట్రెస్ట్ తీసుకోం, క్వాలిటీ మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాం. చాలా నీట్ అండ్ క్లీన్ పెట్టుకుంటాం. దానికోసం క్వాలిటీ మెయింటైన్ చేసి చేస్తాం. और रेट కూడా చాలా తక్కువ. మీడియం ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాళ్ళకు చూసుకుంటాం. రీచ్ వాళ్ళు ఎక్కడైనా పోయి తినొచ్చు. మా మిడిల్ క్లాస్ వాళ్ళు మంచి ఇంపార్టెంట్, మిడిల్ క్లాస్ వాళ్ళు తినాలి, హాయిగా మంచిగా ఉండాలని వాళ్ళకు చూస్తాం. బ్రదర్ చెప్పండి, ఇక్కడికి మీరు ఏం చూడడానికి వచ్చారో, ఏం చూశారు? మన తెలంగాణ వచ్చిన సందర్భంగా 10 సంవత్సరాలు అయ్యింది కదా. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ పోయి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా ఇప్పుడు 1 సంవత్సరం అయిందని ప్రోగ్రామ్ పెడుతున్నారు. 3 days సెలబ్రేషన్ పెట్టారు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. మనం ఎలాగైతే ప్యారడైజు, నీలోఫరు, వేరే ప్లేసెస్ అడుగుతామో అవన్నీ మన తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడే తీసుకొచ్చింది, స్టాల్స్ రూపంలో తీసుకొచ్చింది. 3 days నుంచి సెలబ్రేషన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. మన ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటరీ మంచిగా డెకరేషన్ కూడా బాగా చేశారు. మన రేవంత్ రెడ్డికి చాలా థ్యాంక్ యూ. అందరు రావాలి, అందరు వచ్చి చూడాలి. తెలంగాణ తల్లి రేపు విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నారు కాబట్టి అందరు రావాలి, అందరూ ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలని నా తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరేం తిన్నారు, మీకేం నచ్చింది? నేను ఇక్కడ నీలోఫర్ టీ పొడి చాయ్ తాగాను అనమాట. అది చాలా బాగుంది. యాజ్ వెల్ యాజ్ బన్ను కూడా తిన్నాను. బన్ను కూడా చాలా బాగుంది. గోకుల్ చాట్ వాళ్ళు కూడా చాట్ ఏర్పాటు చేశారు, అది తిన్నారా? గోకుల్ చాట్ వాళ్ళు చేశారు, తిన్నాము. బాగానే, చాలా టేస్ట్ బాగుంది, మంచిగా ఉంది. మేడం నమస్తే. ఇక్కడ ట్యాంక్ బండ్ మీద 3 రోజులు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇవాళ 2వ రోజు. ఇక్కడ మీరు ఏం చూసారు, ఏమైనా తిన్నారా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడ చాలా బాగుందండి. ఎప్పటి నుంచో పానీపూరి, గోకుల్ చాట్లో పానీపూరి తినాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కుదిరింది. చాలా బాగుంది గోకుల్ చాట్ విత్ పానీపూరి. ఇక్కడ టీ కానీ, ఇక్కడ అరేంజ్మెంట్ కానీ చాలా బాగున్నాయి. ఓకే, నచ్చింది. అందరు వచ్చి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మేడం చెప్పండి, ఇక్కడ మీరు ఏం చూసారో, ఏం నచ్చింది? ఇక్కడ మేము 3 o'clock వచ్చినాము, ఎయిర్ షో అవుతుంది అనేసి దాని గురించి వచ్చినాము. చాలా బాగుంది, ఎయిర్ షో మొత్తం చూసాము, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. ఫుడ్ వెరైటీ ఫుడ్స్ ఉన్నాయి.
స్టాల్స్ అన్ని పెట్టారు, చాలా బాగుంది. అసలు ఇట్లా ఎప్పుడు చూడలేదు. ఒక నిజంగా పండగ వాతావరణం ఉంది ఇక్కడ అంతా మొత్తము. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వెరైటీ వెరైటీ ఫుడ్స్ అవన్నీ తిని, గోకుల్ చాట్ ఇంకా డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నది. మొత్తం ఈ నెక్లెస్ రోడ్ మొత్తం ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా అయితే మనం గ్రోత్ అయిందో ఆ గ్రోత్ గురించి మొత్తం చెప్పుకుంటూ అన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇంకా మళ్ళీ వచ్చేసి రాహుల్ సిప్లిగంజ్ వస్తున్నారంట. ఇక దానికోసం వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ క్రాకర్స్ది కూడా ఉంది. ఇక వాటి కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మా ఫ్యామిలీతో. మేము దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చినామండి. ఎయిర్ షో కోసం అని వచ్చినాము. కాకపోతే ఇక్కడ సెక్రటేరియంకి లైటింగ్ కానీ అదంతా చాలా బాగుంది. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. తెలంగాణ వచ్చి 1 year అయిన సందర్భంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా మంచిగా కండక్ట్ చేసినారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వచ్చినాము ఇప్పుడు. ఇంకా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 year అయినందుకు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇక్కడ ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ షో జరుగుతున్న విషయం, అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం వారి కాంగ్రెస్ పాలన వారి ఒక 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్న విషయం చూడడానికి వచ్చాము. చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇవాళ ఇంకోటి విశేషం ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసి చాలా బాగా అనిపించింది. అసలు వాటిని చూస్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చినాయి. వాటి చాలా హ్యాపీ ఫీల్ అయినా మేము. ఇవాళ రాహుల్ సిప్లిగంజ్ సింగర్ వస్తున్నాడు, ఆయనతో ఒక మ్యూజిక్ కన్సర్ట్ ఉంది. రేపు తమన్ కూడా వస్తున్నాడు, ఆయనతో ఒక మ్యూజిక్ కన్సర్ట్ ఉంది. అవన్నీ చూస్తారా? ఇవాళ అయితే రాహుల్ గురించి సిప్లిగంజ్ వస్తుందని తెలిసింది. ఇవాళ హాలిడే ఉంది కాబట్టి మంచి ఎంజాయ్ చేస్తున్నాము. రేపు అంటే ఇంకా కష్టం. मैम बोलिए आप क्या देखने के लिए आए इधर? हम सीएम साहब को देखने के लिए आए थे, रेवंत रेड्डी जी को देखने के लिए आए थे. देखा यहाँ का भीड़ बहुत अच्छा लगा, उनके देखने का उनका जो क्रेज़ है बहुत अच्छा लगा हम लोग को. और जो कॉन्सर्ट है राहुल जी का वो भी बहुत अच्छा लगा. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 1 year అవుతుంది. ఇంత ఆర్భాటంగా చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ మేము ఈవినింగ్ వచ్చాము, ఈవినింగ్ ఎయిర్ షో చూసాము. అండ్ 50+ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. వివిధ రకాల ఫుడ్స్ చూడొచ్చు. కంప్లీట్లీ ఫిష్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కాకుండా, వెజ్ ఐటమ్స్ కాకుండా. అండ్ ముందు ఇంకొకటి చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఈరోజు ఒక సండే వీకెండ్ చాలా బాగా అనిపించింది. ఒక రిలీఫ్ లాగా అనమాట. హైదరాబాద్ సిటీ వాళ్ళకి ఒక రిలీఫ్. అందరూ ఎవ్రీ వీకెండ్ అంటే హాలిడేస్ వస్తాయి, ఎవ్రీడే చాలా కష్టపడి ఉన్న వాళ్ళకి ఇది ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ లాగా కూడా ఉంది మాకు. అండ్ గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. గవర్నమెంట్ ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసింది, వాటిలో మీరు ఏమైనా తిన్నారా? మీ ఎక్స్పీరియన్స్? యా అండి, తిన్నాను. ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్లో అయితే మేము ఫిష్ టేస్ట్ చేసాము. ఫిష్ బాగుంది. అండ్ అక్కడ ముందు దోసాస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే. ఎందుకంటే అన్ని కంప్లీట్లీ హోమ్ మేడ్. కొన్ని మ్యాక్సిమం ఒక 70 to 80% అన్ని హోమ్ మేడ్ ఐటమ్సే. అంటే వాళ్ళకి బయట స్టాల్స్లో ఎక్స్పీరియన్స్ లేకుండా హోమ్ మేడ్ అంటే ఎటువంటి కల్తీ లేకుండా వాళ్ళు ఉన్న జ్ఞానంతో నీట్గా అప్పటికప్పుడు నీట్గా బాగా చేసి ఇస్తున్నారు. ఇది చాలా బాగా అనిపించిందండి మాకు. హాయ్, రాహుల్ సిప్లిగంజ్ ప్రోగ్రామ్కి వచ్చారా? అవును, నిన్న ఈరోజు రేపు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది. రాహుల్ సిప్లిగంజ్ చాలా బాగా సాంగ్స్ పాడుతున్నాడు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఇంకా చాలా టైం ఉందాం అనుకుంటున్నాం, కానీ వీళ్ళెవరు ఉండనివ్వట్లేదు. ఇక్కడ హాస్టల్కి వెళ్ళాలి. హాస్టల్లో ఎంజాయ్ చేసాం ఉన్నంత వరకు. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఎర్లీగా వచ్చి ఇంకా ఎక్కువ టైం ఉండడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్. థ్యాంక్ యూ లోకల్ ఛానల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్రదర్, రాహుల్ సిప్లిగంజ్ ప్రోగ్రామ్ చూసారా? మీకు నచ్చిందా? చూశానన్నా, బాగా నచ్చింది. రాహుల్ అన్న చాలా మంచిగా పాటలు పాడిండు, కిరాక్ పాడిండు. అసలు నేను అనుకోలే ఎంత మంచిగా పాడతాడని. సూపర్ పాడిండు. చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకైతే. ఆయన పాటలు నేను రోజు వింటా. చాలా రోజు పొద్దున లేవగానే అన్న పాటలు వింటా. నాకు మంచిగా అనిపిస్తాయి అన్న పాటలు వింటే. రాహుల్ పాడిన పాటల్లో, ఇప్పటివరకు పాడిన పాటల్లో ఏది ఇష్టం మీకు? RRR సినిమాలో నాటు నాటు పాట నాకంటే చాలా ఇష్టం అన్న. ఆయన మంచిగా పాడిన పాట.
బ్రదర్ చెప్పండి, రాహుల్ ప్రోగ్రామ్ చూసారా మీరు? యా సార్ చూసిన చాలా బాగుంది. యా కిరాక్ ఉంది, బాగుంది. చాలా క్రౌడ్ వచ్చింది. డ్యాన్స్ ఆడదాం అనుకున్నాం కానీ క్రౌడ్లో ఆడలేకపోయాం. క్రౌడ్ని చూడండి చాలా ఎక్కువగా ఉంది, అందుకని ఆడలేకపోయాం. చూడడానికి ఛాన్స్ కూడా దొరకలేదు. అందరూ చాలా అక్కడ చైర్ల మీద నించొని ఉన్నారు, సరిగా కనిపించలేదు. అయినా సరే మేము చాలా చిల్ అయ్యాం వీడికి వచ్చి. చాలా బాగుంది. రాహుల్ సిబ్లి మంది వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ట్యాంక్ బండ్ ఏడాది సంబరాల్ని పర్యవేక్షించడానికి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అతని మంత్రివర్గం మొత్తం కూడా ట్యాంక్ బండ్ మీదకి విచ్చేసి అక్కడ ఉన్న ఒక స్టాల్లో కూర్చొని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆ తర్వాత ఈ జానపద కళాకారులు, ఈ సాంస్కృతిక కళాకారులు ఎవరైతే స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా శాల్వా కప్పి వాళ్ళని అభినందించడం జరిగింది. ఆ తర్వాత సింగర్ రాహుల్ సిబ్లిగంజ్ ఏర్పాటు చేసిన వేదిక మీదకి వెళ్ళి ఆ పాటలను వీక్షించి రాహుల్ సిబ్లిగంజ్ను కూడా సన్మానించారు. ఆ తర్వాత సీఎం వారి బిజీ షెడ్యూల్లో భాగంగా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ప్రజలంతా కూడా కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారని చెప్పారు మనకి. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ విజయ్తో యోగి.